వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఉన్నారు, బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఇవాళ హేమ హంగామాలో లేటెస్ట్ అప్డేట్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సోషల్ మీడియా చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు, ఏది చూసుకున్నా సరే వీళ్ళిద్దరూ ఎమ్మ ట్రెండ్ అయిపోతున్నారు, ట్రెండింగ్ కపుల్ అయిపోతారని కూడా చాలా మంది అనేస్తున్నారు. వాళ్ళే నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాల. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని, వీళ్ళిద్దరూ వెకేషన్స్కి కలిసి వెళ్తున్నారని చాలా రూమర్స్ వచ్చినాయి. అందరూ ఈజీగా కొట్టిపడేసి ఏముందిలే, ఏదైనా సినిమావో ఏదైనా యాడ్ షూట్కి సంబంధించి వెళ్తున్నారేమో అని అనుకున్నారు. బట్ కట్ చేస్తే ఈరోజు నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనే ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీళ్ళ ఫొటోస్ని నాగార్జున గారు రిలీజ్ చేస్తారని ఇంకొక వార్త కూడా తెగ హల్చల్ అవుతుంది. బట్ దీనికి ఈ విషయం తెలియంగానే నాగ చైతన్య అండ్ శోభిత ఫ్యాన్స్ అయితే కంగ్రాచులేషన్స్ అని విషెస్ చెప్పేస్తున్నారు. బట్ సమంత ఫ్యాన్స్ అయితే కొంతమంది అక్కడక్కడ నిరాశపడుతూ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, అన్ఫేర్ చేశారు, శామ్ చాలా మంచిది అంటూ కొంతమంది స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సమంతతో విడిపోయిన తర్వాత చైతు అయితే ఫుల్ ఫోకస్ అయితే సినిమాలపైనే పెట్టాడని చూడొచ్చు. ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో తండేల్ సినిమా రాబోతుంది. తన ఎంటైర్ సినిమా కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో అయితే తండేల్ సినిమా అయితే షూటింగ్ జరుగుతుంది. సో తండేల్ సినిమాలో సో తనకి పేరప్గా సాయి పల్లవి అయితే చేసేస్తుంది. అండ్ శోభిత కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో నేను సెలబ్రిటీస్ ఎవరితోటి రిలేషన్షిప్లో ఉండాలని అనుకోలేదు, అది ఇది అని చెప్పి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఒక చిన్న హింట్ ఇచ్చింది. సో రోజులు మారుతూ ఉంటే దాన్ని బట్టే మన రుచులు అభిరుచులు మారుతాయంటే ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది నాగ చైతన్య అండ్ శోభిత కలిసి ఉంటే బాగుంటుంది, మంచి పేర్ అని అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా